అంటే ఇప్పుడు మనం ఎందుకు చెబుతున్నాం, ఎప్పుడు ఎంత భయం వేసినా రాముడి ధర్మాన్ని ఆచరించడం విడిచిపెట్టలేదు. ఎంత భయం కలిగిన, తన ప్రాణానికి భంగం కలిగినా కూడా అతని ధర్మాన్ని ఆచరించడం మానలేదు రాముడు. వాడు రాముడు. రాముడి శరీరం ధర్మం యొక్క విగ్రహం అన్నాడు మారీచుడు. రాముడి శరీరం అంటే ధర్మమే అలా విగ్రహం కింద తయారైంది. రాముడి విగ్రహం, రాముడి శరీర రూపం ధరించింది, విగ్రహ రూపం ధరించిందని. రామ కళ్యాణం అయింది. రామ కళ్యాణం అయిన తర్వాత అతనికి కౌశల్యం మీద ఎంత ప్రేమ ఉందో, కౌశల్యం మీద ఎంత ఆప్యాయం ఉందో, సుమిత్ర మీద కూడా అంతే ఉంది. తర్వాత కైకి మీద కూడా అంతే ఉంది. అరణ్యానికి పొమ్మన్నప్పుడు కూడా మందర మీద కానీ, ఈ మందర కైకిలే ఈ అరణ్యవాసానికి పోవడానికి కారణం. మందర మీద కానీ కైకి మీద కానీ ఎంత కించిత్తు కూడా అసూయ బుద్ధి కలగలేదు. ఏం చేత కలగలేదు? దేర్ ఇస్ ఎ హయ్యర్ పవర్, దేర్ ఇస్ ఈశ్వర. ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక మహత్తర శక్తి ఒకటి ఉంది. ఈ ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఒక రూలర్ ఉన్నాడు. మన దేశానికి పార్లమెంట్ ఎలా ఉందో అలా ఈ ప్రపంచానికి ఒక రూలర్ ఉన్నాడు, పరిపాలన చేసేవాడు ఉన్నాడు. దెర్ ఇస్ ఎ ఈశ్వర, దెర్ ఇస్ ఎ హయ్యర్ పవర్. ఆ హయ్యర్ పవరే దోళనే. మనిషి దోళం తోలికెళ్ళేవాడు దోళని ఎలా తోలికెళ్తాడో అలాగే మానవ జాతి అంతా కూడా శరీరం యొక్క కర్మను అనుసరించి అది వల్లకాళ్ళలోకి వెళ్ళి ఆ శరీరాన్ని కప్పెట్టేసే వరకు ఈశ్వరుడు ఆ దేహం యొక్క కర్మను అనుసరించి ఆ జీవుణ్ణి ఆడిస్తూ ఉంటాడు. అది కైకి తప్పు కాదు, మందర తప్పు కాదు, అరణ్యవాసం చేయవలసి ఉంది. అది ఈశ్వరుడి నిర్ణయం. అంచెద మందరికి కైకి ఆ బుద్ధి కలిగింది. మరి ఆ చెడ్డ బుద్ధి ఎందుకు కలిగింది వాళ్ళకి? డిస్కషన్ చూడండి, ఇక్కడున్న అందాలు చూడండి. మరి కైకి మొన్నటి వరకు నిన్ను బాగా ప్రేమించింది కదా, కౌశల్య కంటే నిన్ను ఎక్కువ కైకి ప్రేమించింది కదా. ఇవాళ సడన్ గా ఎందుకు ఈ చెడ్డ బుద్ధికి కలిగింది అనేటువంటి చర్చ రావచ్చు. మీరు ఎవరైనా చెడ్డ పనులు చేయొచ్చు. ఆ చెడ్డ పనులు చేసినప్పుడు కూడా మీకు ఆ తలంపు కలిగినప్పుడు, ఆ ప్రేరణ కలిగినప్పుడు చెడ్డ పనులు చేస్తారు, కానీ ప్రేరణ లేకుండా చేయరు. చెడ్డ పని చెయ్యాలని మీకు ఆ తలంపు వచ్చినప్పుడు ఆ చెడ్డ పని చేస్తారు, కానీ లేకపోతే మీరు చెడ్డ పని చేయరు. మీకు అర్థమవుతుందా? కైక ప్రారంభంలో, మందర ప్రారంభంలో ఏదో అగౌరవం భరించవలసి ఉంది కాబట్టి ఈశ్వరుడు యొక్క ప్రేరణ అనుసరించి అది చెడ్డ పని కింద లోకానికి కనిపిస్తున్నప్పటికీ అక్కడ కూడా నడిపించిన వాడు ఈశ్వరుడు అన్నాడు రాముడు. వాడు దేవుడు. మీరు సబ్జెక్ట్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు అర్థం అవుతామండి. నిన్నటి వరకు కైకి మనల్ని ప్రేమించింది, వేళ ఇంటికి వెళ్ళిపోమంది. వాళ్ళకి అది చెడ్డ పని, కానీ వాళ్ళ ప్రారంభంలో కొంత అపకీర్తి అనుభవించవలసి ఉందన్న వాళ్ళు. ఎవరి ప్రారంభంలోనే? కైకి యొక్క ప్రారంభంలో బాగా జాగ్రత్తగా వినండి, ఫాలో అవ్వండి సబ్జెక్టు. అపకీర్తి పాలవ్వండి. అసలు ప్రారంభం దుర్మార్గులు ఏం కాదు. అంతకుముందు రాముని ముద్దు పెట్టుకున్న వాళ్ళే వాళ్ళు, కానీ రాముని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఈ చెడ్డ బుద్ధి ఎందుకు కలిగిందంటే మందర యొక్క ప్రారంభంలో, కైకి యొక్క ప్రారంభంలో వాళ్ళకి ఆ ప్రారంభంలో అగౌరవం వచ్చే యోగం ఉంది వాళ్ళకి. వాళ్ళకి అగౌరవం వచ్చే యోగం ఉంది కాబట్టి రాముడిని అరణ్యవాసానికి పంపేశారని అగౌరవం వాళ్ళకి వాళ్ళకి అగౌరవం భరించే యోగం ఉంది కాబట్టి, అవమానాలను భరించే యోగం ఉంది కాబట్టి ఆ చెడ్డ బుద్ధి కలగజేసిన కూడా ఈశ్వరుడే. ఇలా ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు. ఇంకా మీకేం కావాలి? రాముడు ఈశ్వర స్వరూపుడు, దైవ స్వరూపుడు, ఇంకేం చెప్పమంటారు రాము? ఇంకా మీకు వివరాలు ఏం కావాలి? అంటే వాళ్ళ ప్రారంభంలో అగౌరవం పొందవలసి ఉంది. గౌరవం వస్తూ ఉంటుంది, మనిషికి అగౌరవం వస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రారంభంలో అగౌరవం ఉంది కాబట్టి వాళ్ళకి చెడ్డ బుద్ధి కలిగింది. వాళ్ళ ప్రారంభంలో అగౌరవం పడే యోగం లేకపోతే భగవంతుడు కూడా వాళ్ళకి చెడ్డ బుద్ధి కలగనివ్వడం.
వాళ్ళకి భగవంతుడికి చెడ్డ బుద్ధి ఎందుకు క్రియేట్ చేశాడంటే వాళ్ళ ప్రారంభంలో అగౌరవం భరించవలసి ఉంది, చెడ్డవాడన్న పేరు తెచ్చుకోవాల్సి ఉంది. కాబట్టి అది కూడా ఈశ్వరుడు ప్రేరణ బట్టే జరిగింది. కానీ దేర్ ఇస్ హయ్యర్ పవర్, దేర్ ఇస్ ఈశ్వర. అప్పుడు కూడా అది కూడా ఈశ్వరుడు ప్రేరణ బట్టే జరిగింది. కానీ ఇందులో కైకి మీద కానీ మందర మీద కానీ వ్యక్తిగతంగా నేనేం ఉద్రేకపడటం లేదు. నేను నాకేం ఎమోషన్ గురించి ఏం చేత అండర్స్టాండింగ్ కదా. అదేంటది అండర్స్టాండింగ్. వాళ్ళ ప్రారంభంలో అగౌరవం వేయవలసి ఉంది కాబట్టి ఆ బుద్ధి అక్కడ భగవంతుడు కలగజేశాడు. మీకు ఎవరికైనా మంచి బుద్ధి వస్తుంటే మీ తెలివితేటలు కాదు, అది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. అది మీకు ఎప్పుడైనా మంచి పనులు చేయాలని మంచి బుద్ధి కలుగుతుంటే, మీరు ఎదుట మనిషిని ప్రేమించే బుద్ధి మీకు కలుగుతుందంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి వరమే, కానీ మీ తెలివితేటలు మటుకు కాదు.